పరమగీతాల గ్రంథం గురించి చెప్పుకుంటున్నాం. ఈ దినం కూడా ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకుంటాం. వచ్చే వారం నుండి 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటాం. పిల్లలా మీకు సంగతి చెప్తా వినండి. ప్రతి నెల 4 బైబిల్ క్లాసులు కాగానే మీకు పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ పరీక్షలో 12 నెలలు 12 బైబిళ్ళు ఇవ్వాలని ఆత్మదేవుడు నాకు ప్రేరణించాడు. అంటే ఓన్లీ ఫస్ట్ ప్రైజ్ మాత్రమే. 12 నెలల్లో 12 బైబిళ్ళు. ఈ జనవరి నెల వచ్చే వారం ఇక్కడ 2 వారాలు ఉన్నామా? 2 వారాలు ఈ 2 వారాలు. కాబట్టి ఎగ్జామ్ ఫిబ్రవరి నెలలో నిర్వహించబడుతుంది. అది ఎక్కువ క్వశ్చన్లు కూడా ఉండవు. మీకు అర్థమైపోతుంది. నేను పేపర్ ఇస్తాను, అది అవును కాదు లేదా సంఖ్య లేక ఒక లైన్ రాయడమే ప్రశ్నకు సమాధానం. ఆల్రెడీ పరమగీత ప్రసంగ వాహినిలో ఆన్లైన్ టెస్ట్ మనం పెట్టాము. చాలామంది పిల్లలు అప్పుడు ప్రైజెస్ తీసుకున్నారు. ఓన్లీ బైబిల్స్ మరియు దైవ సేవకులు రచించిన గ్రంథాలు ఇవ్వడం జరిగింది. సరే, ఆ విధంగానే మన సంఘంలో బిడ్డలను కూడా ప్రోత్సహించాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించగా నేను మీకు చెప్తూ ఉన్నాను. కాబట్టి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి అంటే ప్రతిదీ నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ విషయం ప్రతిదీ. ఇది బోధ కాదు, ఉపదేశం కాదు. ఇది బైబిల్ స్టడీ, దేవుని గ్రంథ పరిశోధన, దేవుని వాక్యముల గురించి తెలుసుకోవడం. ఎందుకయ్యా దేవుని వాక్యం అంటే, ఈ వాక్యము ద్వారా అనేక మందిని మనం బలపరచాలి. మనమందరము స్వార్థకులుగా మారాలి. క్రీస్తు స్వార్థను ప్రకటించే బిడ్డలంగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా మనము ఆ దేవుని ఆ వాక్యాన్ని చెప్పగలిగిన ఆ స్థాయి సగంలో ప్రతి బిడ్డకు ఉండాలనే ఒక ఆశన. ఆ ఆశతోటే నేను మీకు తిమ్మారెడ్డిపల్లిలో నేను టీచర్గా పనిచేసేటప్పుడు అక్కడ కూడా ఆ దహనబలులు, ప్రత్యక్ష గుడారం, అలాగే మేము అక్కడ చెప్పడం ఈ దినం ఆ నేర్చుకున్న బిడ్డలు దైవ సేవకులు అయిపోయారు. దైవ సేవకులు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, మనం నేర్చుకుంటే అది బైబిల్ గ్రంథమే కదా. ప్రభు మనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకొని జాగ్రత్తగా విని, నేను చెప్పాను కదా, ఇంటికి వెళ్ళి మళ్ళా ఒకసారి దాన్ని మనం చేసుకోండి. వారం దినాల్లో ఒకసారి చదువుకోండి. అప్పుడు మీకు అది మనసులో నిలబడిపోతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరమగీత ప్రసంగ వాహినిలో పరమగీతాల గ్రంథం ఇంట్రడక్షన్ నేను మీకు చెప్పడం జరిగింది. ఈ పరమగీతాల గ్రంథంలో 8 అధ్యాయాలు ఉన్నాయి, 115 వచనాలు ఉన్నాయి. అలాగే ఈ పరమగీత గ్రంథాన్ని రచించిన వారు సొలొమోన్ మహారాజు అని. ఈ పరమగీతాల గ్రంథము ఏ సంవత్సరంలో రచించారు అనేది కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సరే, ఇదేమో ఇమీడియట్గా టైం లేదు కాబట్టి ½ అవర్ టైంలో మనము దీన్ని ముగించుకోవాలి క్లాసుని. కాబట్టి గ్రంథ పరిశోధన, ఈ 8 అధ్యాయాలను మనం పరిశోధించాలంటే, మనం పరిశీలించాలంటే, మనం తెలుసుకోవాలి అంటే దీన్ని కొన్ని భాగాలుగా విభజించాలి. పోయిన వారం చెప్పాను, మనం నోట్ చేసుకోవద్దని చెప్పాను. ఇప్పుడు నోట్ చేసుకోండి. ఈ గ్రంథ పరిశోధనలో ఇది 3 భాగాలుగా విభజించాం. మొట్టమొదటిది ప్రేమ ప్రారంభము. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు పరమగీత గ్రంథము 1వ అధ్యాయము
1వ వచనం నుండి 3వ అధ్యాయము 5వ వచనం వరకు ఈ ప్రేమ ప్రారంభము. 3వ అధ్యాయం 5వ వచనం వరకు ఈ ప్రేమ ప్రారంభము అనే దానిని 3 సబ్ హెడ్డింగ్స్గా మరలా మనము విభాగించుకుందాం. ABCD 4గా విభాగించుకుందాం. దాని కింద ఏ అని పెట్టుకొని ప్రియురాలి యొక్క ఇష్టము, ఏ అని పెట్టుకొని ప్రియురాలి యొక్క ఇష్టము 1వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు ప్రియురాలి యొక్క ఇష్టము. బి ఒకరికొకరు ప్రేమ బయలుపరుచుకునుట, అంటే ఒకరి ఎడల ఒకరు, అంటే ప్రియురాలు ప్రియుడు ఒకరి ఎడల ఒకరు తమ ప్రేమను బయలుపరుచుకోవడం. అక్కడ 8వ వచనం కావ్యంగా ఆ 1వ అధ్యాయం 9వ వచనం నుండి 2వ అధ్యాయము 7వ వచనం వరకు ఆ యొక్క సందర్భం ఉంటుంది. 1వ అధ్యాయము 9వ వచనం నుండి 2వ అధ్యాయము 7వ వచనం వరకు ఆ సందర్భం ఉంటుంది. సి రాజు పెళ్లి కుమార్తెను గ్రహించుట, రాజు పెళ్లి కుమార్తెను గ్రహించుట. ఆ 2వ అధ్యాయం 8వ వచనం నుండి, అంటే 7వ వచనం వరకు బి ఉన్నది కాబట్టి 2వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు, అంటే ఆ అధ్యాయం ఆఖరి వరకు, 2వ అధ్యాయం ఆఖరి వరకు 17వ వచనం వరకు రాజు పెళ్లి కుమార్తెను గ్రహించుట. డి పెళ్లి కుమార్తె ఎడబాటు, బ్రాకెట్లో కళ అని పెట్టుకోండి. అది నిజంగా జరిగింది కాదు. ఆ ప్రియురాలికి లేదా పెళ్లి కుమార్తెకు ఒక కళ వస్తుంది, తన ప్రియుడితో ఎడబాటు జరిగినట్లుగా. పెళ్లి కుమార్తె ఎడబాటు, ఇది కళ అని పెట్టుకోండి బ్రాకెట్లో. అది 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు రాసుకున్నారు కదా. ABCD ప్రియురాలి యొక్క ఇష్టము. బి ఒకరి ఎడల ఒకరు ప్రేమను బయలుపరచడం. సి రాజు పెళ్లి కుమార్తెను గ్రహించడం. డి పెళ్లి కుమార్తె ఎడబాటు. 3వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఫస్ట్ ప్రేమ ప్రారంభము అనే మెయిన్ హెడ్డింగ్లో ఈ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. తర్వాత 2 రోమనంగా పెట్టుకోండి. ఇది 2 క్రీస్తు వివాహము సఫలీకృతమవుట. క్రీస్తు వివాహము అంటే ప్రియుడి యొక్క వివాహము సఫలీకృతమవుట. ఇక్కడ ప్రియుడు అంటే క్రీస్తు అని, ప్రియురాలు అంటే సంఘం అని మన మనస్సులో పెట్టుకొని ఈ యొక్క పరమగీతాలను మనం ధ్యానం చేసుకోవాలి. క్రీస్తు వివాహము సఫలీకృతమవుట. ఇది 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయము 6వ వచనం నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు క్రీస్తు వివాహము సఫలీకృతమవుట అనే ఈ యొక్క 2వ భాగములో ఎక్కడి నుంచి ఎంతవరకు అంటే పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు ప్రియులార. దాంట్లో 3 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏ అని పెట్టుకోండి. వివాహ ఊరేగింపు. వివాహ ఊరేగింపు అనేది నిజంగా చాలా గంభీరంగా ఉంటుంది కదా. మరి క్రీస్తు సంఘం యొక్క వివాహ ఊరేగింపు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ పరమగీతాల్లో ఈ యొక్క సొలొమోను మహారాజు గారు ఈ మనకు ముందుగానే దర్శన రూపంగా ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా తెలియజేశాడు. దేవుడు బిడ్డలారా, వివాహ ఊరేగింపు 3వ అధ్యాయము
6వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ వచనం చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అవి కూడా అడుగుతారు. 3వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. బి పెళ్లి కుమార్తె సౌందర్య ప్రత్యేకత. అంటే పెళ్లి కుమార్తె సౌందర్యవంతురాలుగా అలంకరింపబడడం అనేది చాలా మనం లోకంలో చూస్తే కొన్ని లక్షల రూపాయలు పెళ్లి కుమార్తె యొక్క ఆమెను అలంకరించడం కోసం ప్రత్యేకంగా కొన్ని కొందరు ఏర్పాటై ఖర్చు పెడతారు, కొందరు అందుగా ఉంటారు. కాబట్టి మరి పరలోక వివాహంలో పెళ్లి కుమార్తెకి ఎలాంటి సౌందర్య ప్రత్యేకత ఉందో పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు చెప్పబడుతుంది. పిల్లల నువ్వు రాసుకోవట్లేదేమి? రాసుకుంటుందా? పెళ్లి కుమార్తె సౌందర్య ప్రత్యేకత. పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు. సి వివాహ సంతోషము. వివాహం అనేది సంతోషం కోసమే కదా. అసలు వివాహ సంతోషం ఏంటో పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు ఈ వివాహ సంతోషం గురించి పరమగీతాలలో చెప్పబడింది. మనం వీటిని ఏంటంటే ప్రతి వచనం ధ్యానం చేస్తాం కాబట్టి అక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత నంబర్ 3 రోమన్ అంకె 3 అని పెట్టుకోండి. 3వ భాగం లాస్ట్ భాగం. గ్రంథ పరిశోధన 3 భాగాలు అన్నాను కదా, 1, 2 భాగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ భాగము ప్రేమ వృద్ధి చెందుట. ప్రేమ అనేది అది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రేమ ఆగిపోయేది కాదు, ప్రేమ సాగిపోయేది. ప్రేమ పుట్టిన తర్వాత ఇది అగాపే ప్రేమ, ఇది దేవుని ప్రేమ, ఇది నా ప్రియుడైన యేసయ్య ప్రేమ, లేక ప్రియురాలి ప్రేమ. ఇద్దరి ప్రేమలు కూడా, సంఘం ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసయ్య ప్రేమ, అలాగే కన్యక ప్రేమ, ప్రియుడి ప్రేమ, ప్రియురాలి ప్రేమ, ఇది అగాపే ప్రేమ. ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. దాని హెడ్డింగ్ ఏంటంటే ప్రేమ వృద్ధి చెందుదా. అది పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుండి లాస్ట్ వరకు, అంటే 8వ అధ్యాయము 14 వచనాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 14వ వచనం వరకు. 5వ అధ్యాయము 2వ వచనం నుండి 8వ అధ్యాయము 14వ వచనం వరకు. పిల్లల దీనిని ABCDE అనగా 5 భాగాలుగా సబ్ హెడ్డింగ్స్గా విభజించడం జరిగింది. ఈ రోమన్ అంకె 3లో ఉన్న ప్రేమ వృద్ధి చెందడం అనేది 5 భాగాలుగా విభజించడం జరిగింది. నంబర్ 1 దట్ ఈస్ కాల్డ్ ఏ పెండ్లి కుమార్తె ఎడబాటు. పెండ్లి కుమార్తె ఎడబాటు ఇది కళ. అది బ్రాకెట్లో కళ అని పెట్టుకోండి. ఎందుకంటే ప్రియుడు ప్రియురాలతో, అలాగే క్రీస్తు సంఘముతో, అలాగే ఎప్పుడు కూడా ఎడబాటు అనేది ఉండదు. కానీ ఇది కళ రూపంలో చాలామంది అది వేరు ఇది వేరు. కళ రూపంలో ఎందుకంటే మనం ప్రియురాలుగా, దేవుని బిడ్డలుగా, కన్యకగా, ఆయన కోసం ఎదురు చూసేవారంగా మనం ఎడబాటు కలిగి ఉంటాము. అంటే తొలగి మన దేవుడికి దూరం అవడం, ప్రియుడికి దూరం అవడం, ప్రియుడికి మనము దూరంగా వెళ్ళిపోవడం, ఆయన మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కానీ ఆ సత్య సందేశం ద్వారా సత్యముగా చెప్పాలంటే ఎడబాటు ఉండకూడదు. కాబట్టి దాన్ని అది కళ రూపంలో సొలొమోను మహారాజు గారు తెలియజేశారు. ప్రియులారా, కళ 5వ అధ్యాయము
2వ వచనం నుండి 7వ వచనం వరకు. 5వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. బి, పెండ్లి కుమారుని సౌందర్య ప్రత్యేకత. ప్రియురాలు పెండ్లి కుమారుని యొక్క సౌందర్యాన్ని గురించి ఈ భాగంలో మనకు వివరిస్తుంది. పెండ్లి కుమారుని సౌందర్య ప్రత్యేకత. ఇక్కడ మనం గమనం చేసినప్పుడు పరమగీతముల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం నుండి 6వ అధ్యాయము 3వ వచనం వరకు పెండ్లి కుమారుని సౌందర్య ప్రత్యేకత. ఆమె అది బి వచ్చినారమ్మా. 5వ అధ్యాయము 8వ వచనం నుండి అంటే 8వ వచనం నుండి అంటే లాస్ట్ వరకు 6వ అధ్యాయం 3వ వచనం దాకా. 5వ అధ్యాయం 8వ వచనం నుండి 6వ అధ్యాయము 3వ వచనం దాకా. సి నంబర్ 3 సబ్ హెడ్డింగ్స్లో పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యమును పొగడుట. ప్రియురాలు యొక్క సౌందర్యం, అలాగే పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యాన్ని ఇక్కడ పొగడడం జరుగుతుంది. అది 6వ అధ్యాయము పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యమును పొగడుట. పెళ్లి కుమారుడు రాసుకోవద్దు మీరు. పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యమును పొగడుట అని రాసుకోండి. పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యము పొగడుట. పరమగీతముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ అధ్యాయము 10వ వచనం వరకు. నంబర్ సి అది పరమగీతముల గ్రంథము. మీరు పరమగీతములు రాసుకోగలే 6-4-7-10 అని పెట్టుకుంటే చాలు. 6వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ అధ్యాయము 10వ వచనం వరకు. డి, పెండ్లి కుమార్తె తన గృహమునకు వెళ్ళనిష్టపడుట. పెండ్లి కుమార్తె తన గృహమునకు వెళ్ళనిష్టపడుట. పెండ్లి కుమార్తె తన గృహమునకు వెళ్ళనిష్టపడుట. ఇది 7వ అధ్యాయము 11వ వచనం నుండి 8వ అధ్యాయము 4వ వచనం వరకు ఈ సందర్భం చెప్పబడుతుంది. ప్రియులారా, పెండ్లి కుమార్తె తన గృహమునకు వెళ్ళనిష్టపడుట. పరమగీతముల గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుండి 8వ అధ్యాయము 4వ వచనం వరకు ఆ యొక్క సందర్భాన్ని వివరిస్తారు. లాస్ట్ వన్, దట్ ఈస్ కాల్డ్ ఈ. ప్రయాణం చేసి గృహం చేరుట. ఇది నిజమైన ఆనందం. మనమందరము మనం రాసుకోండి, మీరు చెప్తాను, మళ్ళీ మీరు డైవర్ట్ అవుతారు. ప్రయాణం చేసి గృహం చేరుట. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం అంటే ఆఖరి వరకు కంప్లీటెడ్గా బుక్, ఈ యొక్క బుక్ కంప్లీట్ అయిపోయింది. 8వ అధ్యాయము 5వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రియులరా, ఈ లాస్ట్ అంశం ఒకసారి ఒక నిమిషం మనం ధ్యానం చేసుకుంటే, మనం దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నాం, మనం దేనికోసం నిరీక్షిస్తూ ఉన్నాం? మన స్వంత గృహానికి చేరడానికి, మన ప్రియుని గృహానికి చేరడానికి, మన ప్రియునితో కలిసి జీవించడానికి. మరి ప్రియుడు ఇప్పుడు వేరుగా ఉన్నాడు కదయ్యా. ఎక్కడున్నాడు? మన 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 ప్రభు ఎక్కడున్నాడు? ఆయన మధ్యాకాశంలో లేడు. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు.
మరి ప్రియురాలు మనం ఎక్కడ ఉన్నామో మరి పరమగీతాల సందర్భం ఏ విధంగా జరుగుతుందంటే ఇది ఒక ఆత్మీయ సందర్భం. ఇది ఆత్మలో ఆ ప్రియునితో ఏకత్వంగా ఉంటే, ఆ ప్రియునితో నువ్వు నడిస్తే, ఆ ప్రియుని ద్వారా నువ్వు పొగడబడితే, ఆ ప్రియుని నువ్వు పొగిడితే, ఆ ప్రియుడు నీ సౌందర్యాన్ని మెచ్చితే, నువ్వు ఆ ప్రియుని సౌందర్యాన్ని మెచ్చి ఆ ప్రియుడిని నువ్వు మనసారా అంటే మనసా వాచా కర్మేణ అంటావు చూడండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధిస్తూ ప్రియురాలుగా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటే చివరి ఘట్టమేమనగా ప్రయాణము చేసి గృహమునకు చేరుట. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టుకోవాలి చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిజంగా ఈ అంశాలన్నీ సంవత్సరం కూడా సరిపోదు. మీరు అందిన ఆహారాన్ని వింటూ ఉంటే నేను అందిన ఆహారాన్నిలో కూడా పరమగీత ప్రసంగ వాహిని చెప్తా ఉన్నాను. అయితే ఇంత వివరంగా అక్కడ చెప్పలేం, కానీ అది కొంచెం ఆత్మమూలంగా పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సొలొమోను మొదటి వచనం మొదటి అధ్యాయంలో ఏమి రాయబడింది? సొలొమోను రచించిన పరమ గీతము. ఈ సొలొమోను రచించిన పరమగీతము అనే అంశంలో సొలొమోను గురించి 3 దినాల నుండి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సొలొమోను జీవిత విశేషాలు, ఆయన ఏ విధంగా తన తండ్రి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఆయన ఏ విధంగా గిబియోనులో 1000 దహన బలులు అర్పించాడు, ఆ రాత్రి ఆ దేవుని స్వరం వినాలని ఆయన గిబియోనులోనే కనిపెడితే యెహోవా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకోమని ఆయన్ని అడగడం, ఈ విధానం అంతా కూడా నేను ఈ అందిన ఆహారంలో చెప్పాను. బలులు అనేవి 5 ఉన్నాయి. ఇప్పుడు ఆ బలులు లేవు, కానీ స్తోత్రబలి, స్తుతి బలి, ఆరాధనా బలి, ఇంకా ప్రార్థనా బలి, కృతజ్ఞతార్పణ బలి, ఈ విధంగా 5 బలులు. ఇంకా ఎన్ని బలులు అని చెప్పుకోవచ్చు. ఈ 5 బలులు నువ్వు ప్రతిదినం ప్రభు సన్నిధిలో అర్పిస్తే ఆ దేవదేవుడు నీకు ప్రత్యక్షమై ఆయన నీతో మాట్లాడతాడు. ఏ విధంగా ప్రత్యక్షమవుతాడయ్యా? సొలొమోనుకు అక్కడ దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షం కాలేదు, ఆయన వాక్కు ద్వారా మాట్లాడాడు. అలాగే వాక్యం ద్వారా ప్రభు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తానే ఉన్నాడు. అనుదినము నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. అనేక మంది దైవ భక్తుల ద్వారా దైవజనుల ద్వారా దేవుడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మనము దేవుడి వాక్యాన్ని వింటున్నామంటే అర్థం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడడం. నువ్వు బలి అర్పించడం అంటే దేవుడికి నువ్వు స్తుతి బలి అర్పించడం, దేవుడికి నువ్వు స్తోత్ర బలి అర్పించడం, దేవుడికి నువ్వు కృతజ్ఞతా బలి అర్పించడం, దేవుడికి నువ్వు ఆరాధన బలి అర్పించడం, చివరిగా దేవుడికి నువ్వు ప్రార్థన విన్నపములు బలి అర్పించడం. ఈ విధంగా నువ్వు ఆయనకు బలులు అర్పిస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఇప్పుడు వాక్యము అనగా దేవుడి, ఆయనకు ఒక పేరుంది. ఆ పేరు ఏంటంటే ఆ నామాలు కూడా చెప్పుకుంటాం మనం. యేసుక్రీస్తు కలిగిన 100 నామాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలోనే. 100 నామాలు, 100 పేర్లు ఉన్నాయి. ఆ 100 పేర్లు కూడా మనం రాబోయే దినాల్లో చెప్పుకుంటాం. ఈ 100 పేర్లలో దాదాపు అప్పుడు జోస్న ఒక 40 పేర్లు చెప్పేసింది. చెప్పమ్మా అంటే గడగడ చెప్పేసింది. డైరెక్ట్గా జూమ్ మీటింగ్లోనే 40 పేర్లు ఎవరు చెప్పగలరు అంటే జోస్న చెప్పేసింది. కాబట్టి ఇంకా కూడా అందరూ కూడా చెప్పగలరు. అంటే వరుసగా ఏం చెప్పడం లేదు. దాదాపు 100 పేర్లలో 40 పేర్లు చెప్పేసింది. అంటే దట్ ఈజ్ వెరీ గ్రేట్. 40 నామాలు, యేసుక్రీస్తు నామాలు గుర్తుపెట్టుకోవడం అంటే ఏదంటే అది కాదు. మనం ఏదైతే మన ప్రతిదీ వచనం ఆధారంగా బైబిల్లో ఏ వచనంలో యేసుక్రీస్తుకు ఆ పేరుంది, అలాగే నీకు వాక్యమనే పేరుంది ప్రియులారా. కాబట్టి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఏమండి, బహు జాగ్రత్తగా మనం గమనం చేయాలా? దేవుని వాక్యం బోధించబడుతుందంటే
దేవుడు నాతో మాట్లాడతాడు అనుకున్న వాళ్ళు మాత్రమే భయంతో ఓటుతో దేవుని వాక్యం వింటారు. అల్లే చెప్పండి ఒకసారి, కాపాడకూడదు దేవుని మనపడతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రంథ పరిశోధనలో మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? రాసుకున్న వాటిల్లో వచ్చినాలు కానీ చెప్పడం కానీ, ఒకవేళ బాగా రాసిన వాళ్ళ దగ్గర మిగతా వాళ్ళు రాసుకోండి, తీసుకోండి, నోట్స్ రాసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, దేవుని వాక్యం మనతో మాట్లాడేటప్పుడు ఆ వాక్యము ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్న వాళ్ళు అటు ఇటు దిక్కులు చూడు. రెండోది ఏదే ఆలోచనలు బాగు. మూడోది ఆ మనసుని ఎక్కడో పెట్టరు. ఇప్పుడు ఒక కలెక్టర్ గారు వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటే ఎంత టెన్షన్గా ఉంటావు, ఎంత టెన్షన్ వింటావు. ఒక అధికారి నీతో మాట్లాడితేనే అంత టెన్షన్గా ఉంటే, ముఖ్యమంత్రి గారు మొన్న కొన్ని గృహాలు పోయాడు పెన్షన్ ఇస్తూ, వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళైతే ఒక ఆమె ఉంటుంది, అయ్యా నేను నిలబడలేకపోతా ఉన్నా, మీరు మా ఇంటికి రావడం ఏంటి, ఒక ముస్లిం ఏమిటి అంటే. నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చాడు, ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు అటు దిక్కులు చూస్తారా? మరి యేసుక్రీస్తు ప్రభు ఏనా రాట్లేదు, యేసుక్రీస్తు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే అమ్మా ఏనన్నమ్మా అని దైవజనం చెప్పాలా? నిజంగా మనం ఏమనుకుంటామంటే, అది తీసి ఇంకొకటి తీరా ఏందిరా. మనం ఏమనుకుంటామంటే, దేవదానం పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే జెర్మియా పాస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే రాజశేఖర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అని అనుకున్నప్పుడు నువ్వు అలాగనే వింటావు. వాక్యము అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకున్నాడు, భయంతో భక్తితో ఒళ్ళుతో వింటాడు. ఎందుకో అయ్యా నాతో మాట్లాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు పిల్లరా, మనం ఏమని ప్రార్థించాలంటే, నాతో మాట్లాడు ప్రభువా. ఏం ప్రార్థించాలమ్మా? నాతో మాట్లాడు అని నువ్వు ఇంటి దగ్గర నుంచే ఒక ప్రేయర్ఫుల్గా సిద్ధపాటు కలిగి దేవుని స్వరం వినాలని వస్తే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీకు ఒక మేలు కలుగుతుంది. యేసయ్య మాట్లాడితే మేలు కలుగుతుంది కదా, యేసయ్య మాట్లాడితే ఆశీర్వాదం వస్తుంది కదా, యేసయ్య మాట్లాడితే నీ హృదయంలో ఉన్న బాధ పోతుంది కదా, యేసయ్య మాట్లాడితే నువ్వు పరిశుద్ధపరచబడతావు కదా, యేసయ్య మాట్లాడితే నీ వ్యాధి పరారైపోతుంది కదా. యేసయ్య మాట నీతో మాట్లాడితే నువ్వు పరిపూర్ణ సౌందర్యవంతురాలుగా తయారవుతావు కదా. చాలా మంది అంటావు, ఈ దినం దేవుడు వాక్యం నాతో చాలా బాగా మాట్లాడు, ఈ దినం ప్రభు నాతో మాట్లాడాడు. చాలా మంది అంటారు. కొంతమంది దేవుడు వాక్యం చెప్పినప్పుడు, అయ్యా నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నన్ను కదిలించాడు, నా హృదయాన్ని నాతో మాట్లాడాడు. కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారండి? మానవుడు మాట్లాడితే ఎవరు ఏడవరు. మానవుడు చేసే ప్రసంగాలకి ఎవరు కన్నీరు కార్చరు. వీళ్ళైనా ఒకటే గమనించారు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే మాట్లాడేవారు కన్నీరు, ఆత్మదేవుడు కన్నీరు గారుస్తాడు, వినేవారు కన్నీరు గారుస్తాడు. వీరికి నలిగిన మనస్సు దేవుడికి ఇష్టమైన బలి కాబట్టి మనం ఆ బలి అనిపిస్తూ ఉంటాం. అది ఆత్మదేవుడు చేసే కార్యం అది అని ఆ దైవజనుడు మాట్లాడుతూ ఉంటే, నాకు ఒక దైవజనుడు తెలుసు, ఫిలిప్పై గారి దగ్గరికి వచ్చేవాడు, రాహుల్ పాస్టర్ గారని ఆత్మకూరు. ఆయన ప్రభు దగ్గరికి చేరున్నాడు. పిల్లల స్టేజీ ఎక్కితే ఆయన పాట పాడినా, ఆయన ప్రసంగం చేసినా గంభీరమైన ప్రసంగం చేస్తారండి. ఏడుస్తూనే ఉంటాడు, కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. అది సంతోషమైన మాట చెప్పేటప్పుడు కూడా కన్నీళ్ళు కలుస్తాడు. ఏంటయ్యా అదంటే అది ఆనంద బాష్ప. ఆత్మదేవుడు నన్ను కదిలిస్తున్నాడయ్యా. నేను అడిగాను, అయ్యగారు మీరు నవ్వే మాట, సంతోషించే మాట, ఆనందించే మాట చెప్పేటప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే, నా ప్రభు నా కన్నులు భూకన్నులు చేసేదయ్యా నాకు. అల్లే చెప్పండి అంటే భూకన్నులు దేంతో నింపడి ఉంటాయి?
చెప్పడమా? ఆ నీటితో నింపడి ఉంటాయి. బండ సౌదరులో ఎగురునా పౌరమా, పేట బీటును ఆశ్రయించున్నా పౌరమా అని రైల్వే గ్రౌండ్లో ఇన్స్టిట్యూట్లో ఉద్యోగ సభలో ఆయన వాక్యం చెప్తే కన్నీరు కార్చని వాడు లేరు. నా కన్నులు భూవ కన్నులతో నింపబడినాయి. నా కన్నులు భూవ కన్నులుగా మారిపోయాయి. రాజశేఖర గారు గొప్ప దైవజనులు మదనపల్లి కన్నీరు కార్చుంది. ఆ రోజు ఆ వాక్యం ముగించేవాడు. జపనీయ శాస్త్రి గారు ఉన్నారు, కన్నీరు కార్చుతాడు. మనం ఆయన చాలా ఘాటుగా మాట్లాడతాడు. కానీ ఎంత వేదనాభరితమైన, ఎక్కడి నుంచి వస్తుంది కన్నీరు అని ఆత్మదేవుడు మాట్లాడితే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, నేను ముగిస్తున్నాను. మీరు దేవుని ఎడల ఆశ కలిగి ఈ యొక్క పాఠాలు నేర్చుకోండి. మనము అనుదినము ప్రభు సన్నిధిలో ఈ యొక్క అన్ని ఆహారం కూడా వినండి. అప్పుడు మీరు ఎగ్జామ్ చాలా చక్కగా రాయగలరు. అంటే నేను అందిన ఆహారంలో చెప్పి ఆత్మీయ సత్యాల గురించి మిమ్మల్ని నేను అడగను. అన్నీ డైరెక్ట్కి వచ్చేదే ఉంటాయి. ఎగ్జామ్ అంటే ఇండైరెక్ట్కి వచ్చినా ఉండదు. ఆత్మీయ సత్యాలు నేను ఏం చెప్పానో అవి చెప్పమని కూడా కొన్నిసారి ఎగ్జామ్లో నేను బిడ్డలు చెప్పాను. కానీ అవి ఆ విధంగా నేను మిమ్మల్ని అడగను. కానీ అక్షరార్థంగా ఏమైతే ఇక్కడ మీకు చెప్పబడుతుందో అది మాత్రం మీరు నేర్చుకోండి అని ఆత్మీయ అర్థంగా మారుతుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. Nati
ఇచ్చిన దేవా ఈ కరములో నీ చిత్తముపై చేసి ఈ కరములో నీ చిత్తముపై చేసి ఒక ఆశ ఉందయ్యా నా కోరికయ్యా మనవిను ఏదయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. నేను బాగా పాడినా పాడకపోయినా నా ఆశ ఏంటంటే కొత్త పాటలు పాడాలా, కొత్త పాటలు నేర్చుకోవాలా. నూతనమైన పాట సంవత్సరంలో నూతన పాటలు నేర్చుకోవాలి సార్, అందరూ నేర్చుకోవాలి. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించదు కాక. కళ్యాణమ్మా మీరు ప్రార్థన చేయడమ్మా, నేను ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాను.